ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, థైరాయిడ్ సమస్యకి పరిష్కారంగా చాలా సార్లు ఆసనాలు చూపించినా కూడా మరి థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు ఎక్కువైపోతూనే ఉన్నారు. మరి వారందరి కోసం మరొకసారి థైరాయిడ్ సమస్యను తగ్గించుకునే ఆసనాలు లేదంటే రాకుండా నివారించుకునే ఆసనాలు చూపిద్దామా? ఎప్పుడూ చూపించే పద్ధతే కాకుండా మాడిఫైడ్ టెక్నిక్స్ ని ఈ రోజు స్పెషల్ గా చూపిస్తున్నాం. ఓకే, ముఖ్యంగా 3-4 స్పెషల్ మాడిఫైడ్ థైరాయిడ్ గ్లాండ్ యాక్టివేట్ చేసేవి చూడండి. ముందుగా కింద వజ్రాసనంలో కానీ సుఖాసనంలో కానీ మనం కూర్చుని చేసే క్యాట్ అండ్ కౌ పోజ్. 2 చేతుల్ని జోడించి నమస్కార ముద్రలు అట్లా పెట్టేసేసి గాలిని పీల్చుకుంటూ చేతుల్ని ఇట్లా వెడల్పుగా చాపాలి. మళ్ళీ గాలిని వదిలేస్తూ మళ్ళీ నమస్కార ముద్రలో మోక చేతుల నుంచి అరిచేతుల వరకు అట్లా కలిపేటట్టుగా జాయిన్ చేస్తాం. ఇట్లా కంటిన్యూస్ ఎక్సర్సైజ్ లాగా ముందు కొంగటం మెడ వెనక్కి సాగటం అనేది ఈ ప్రక్రియలో జరుగుతుంది. మామూలుగా అయితే వంగి చేసేది ఉంటుంది, ఇది కూర్చుని చేసే పద్ధతిలో క్యాట్ అండ్ కౌ పోజ్ ఎక్సర్సైజ్ థైరాయిడ్ గ్రంథికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక రెండవ వ్యాయామం, మనకు దగ్గరలో ఏదన్నా ఒక స్టూల్ కానీ కుర్చీ కానీ ఏర్పాటు చేసుకుని మనం అట్లా వెల్లకిలా పడుకున్న తర్వాత 2 కాళ్లను కుర్చీ మీద పైకి అట్లా పెట్టేసి గాలిని పీలుస్తూ సీటు భాగాన్ని ఛాతీ భాగాన్ని అట్లా పైకి లిఫ్ట్ చేస్తాం. పైకి లిఫ్ట్ అయ్యాక ఒక 4-5 సెకండ్లు అట్లా హోల్డ్ చేయొచ్చు. మళ్ళా గాలిని వదిలేస్తూ దింపేసేయాలి. 7-8 రౌండ్స్ కనుక సీటు నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి హోల్డ్ చేసే పద్ధతిలో వ్యాయామం చేస్తే థైరాయిడ్ గ్రంథికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక 3వ వ్యాయామం భుజంగాసన్ ఎక్సర్సైజ్. బోర్లా పడుకోవాలి. ఆ తర్వాత నడువుని మెడని వెనక్కి వంచాలి. బాగా పాము పడగలేపినట్టుగా అట్లా లేపుతాం. అరిచేయి నేలకాని నుండి మోకచేయి దగ్గర నుంచి పైకి లిఫ్ట్ చేసినప్పుడు కొంచెం లెగుస్తుంది అనమాట. ఈ ఎక్సర్సైజ్లో థైరాయిడ్ గ్రంథికి బాగా ఎక్కువ లాభం జరుగుతుంది అనమాట. ఇక చివరిగా వజ్రాసనంలో కూర్చుని ఉస్ట్రాసన్ ఎక్సర్సైజ్ లాగా చేస్తాం. చూడండి, నడుముని సీట్ని లిఫ్ట్ చేసాం, అలా ఉంటే అది ఉస్ట్రాసన్. ఇక మెల్లగా తీసేసి ఎక్సర్సైజ్ అన్నప్పుడు ఆసనంలో ఉండకుండా తీసేసి తల నేల కానిచ్చేసి 2 చేతుల్ని తల పై భాగానికి అట్లా వచ్చేట్టు లిఫ్ట్ చేస్తాం. మళ్ళీ అయిపోయిన తర్వాత చేతులతో పాదాలు పట్టుకుని మళ్ళీ ఉస్ట్రాసన్, నడుముని వెనక్కి విరవాలి. మెడని వెనక్కి ముందుకు వంచే మూమెంట్ ఈ ఉస్ట్రాసన్ ఎక్సర్సైజ్ లో జరుగుతుంది కాబట్టి థైరాయిడ్ గ్రంథికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇలాంటి 4 వ్యాయామాలు థైరాయిడ్ సమస్య ఉన్న వారు తగ్గించుకోవటానికి, థైరాయిడ్ సమస్యలు లేని వారు రాకుండా చేసుకోవటానికి బాగా ఉపయోగపడతాయి. చూసారు కదండి, మరి థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ప్రతిరోజు టాబ్లెట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో చాలా మందికే ఉంది. మరి వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చూపించిన ఆసనాలు వేస్తే గనక, అలాగే మన కార్యక్రమంలో చెప్పే ఆహార నియమాలు పాటించిన ఈ థైరాయిడ్ సమస్య నుంచి బయటకు వచ్చి టాబ్లెట్ కూడా ఆపేసి స్టేజ్ కూడా రావచ్చు. కాబట్టి ప్రయత్నించి చూడండి. హిస్టమిన్స్ ఎక్కువ రిలీజ్, హెడేక్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని ఇవన్నీ ఆ స్ట్రెస్ వల్ల, దుఃఖం వల్ల శ్వాసనాళాలు, రక్తనాళాలన్నీ నేరో అయిపోతుంటాయి. అందుకని వీటి ద్వారా రక్త ప్రసరణ వ్యవస్థలో మార్పులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి స్థితి ఎవరిలో ఎక్కువగా కనపడుతున్నదో వాళ్ళు దీని నుంచి బయటపడటానికి కాస్త మంచిగా మెడిటేషన్ చేయటం కానీ, మోటివేషనల్ క్లాసులు కొన్ని వినటం కానీ, కాస్త మనం సెల్ఫ్ గా కౌన్సిలింగ్ చేసుకునేటట్టు కొన్ని లెక్చర్స్ లాంటివి వినటం కానీ ఇట్లా చేస్తుంటే రాను మనోధైర్యం పెరిగి ఈ ఏడవటము, దుఃఖం అనేది తగ్గుతుంది. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి పరివర్తన మనలో రావాలని ప్రతిరోజు ప్రయత్నం చేస్తే ఏడవటం సహజంగా జరగకుండా ఉంటే చాలా మంచిది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.